interesting thing. I think you may agree, may not agree, overseas BJP supported Trump. So every BJP person wanted Trump to win. Kani Trump seems to be a disaster for India. Of course, he is loving Pakistan. Oka army chief and Asim Munir ka gauram ichadu. Mana prime minister no Canada unnanga phone chesi rammannadu. Fortunately, prime minister did not go. That was the correct decision. Otherwise, and America is hyphenating India and Pakistan. So Kashmir issue payna mediation antondi. So how do you, at least in the hindsight, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, did BJP estimate Trump's friendship? First of all, overseas friends of BJP is not BJP. They are friends. వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ అమెరికన్ సిటిజన్స్, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు ప్లే చేస్తారండి. దాంట్లో బీజేపీ పర్సే ఏమీ రోల్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్రంప్కి సపోర్ట్ చేసారా చేయలేదా దాని మీద కూడా నేనేమన్నాను. యు ఆర్ రైట్. చాలామంది ట్రంప్ని ఇండియాలో కూడా చాలామంది ట్రంప్ ఒక ఫేవరెట్ గ్రూప్ ఇండియాలో కూడా ఉన్నదని కూడా నాకు తెలుసు. బట్ అబౌట్ ట్రంప్ అనే సీరియస్ ఉండి నాగేశ్వర్ గారు మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ట్రంప్ ఈజ్ ఏ ట్రాన్సాక్షనల్ లీడర్. మీరు స్టాక్ మార్కెట్లో ఉండుంటే మీరు పదం వింటుంటారు, డే ట్రేడర్ అని. డే ట్రేడర్ అంటే ఏంటి? పొద్దున్నే ఓపెన్ చేయి, స్టాకులు చూసుకో, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి చూసుకో, సాయంత్రానికి వెనక్కి తీసేసుకో. 80% of day traders prove to be disasters. సో ఆ డేంజర్ ఉన్నది. కాబట్టి మీరు అన్నదానికి చెప్తున్నా. ఇవాళ ఆయన పాకిస్తాన్ వాడికి లంచ్ ఇచ్చాడు అసీం మునీర్. కాబట్టి ఇండియా అగెనిస్ట్ రేపు ఇండియా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండియా అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దాదాపు అయిపోయింది, మా ఇద్దరికి సాటిస్ఫాక్టరీగా కన్క్లూడ్ చేస్తున్నాం అన్నాడు. సో యూ హ్యావ్ టు డీల్ విత్ హిమ్ అనే డే టు డే బేసిస్. Obviously, because you are not choosing their president, na? Exactly. Americans chose him. You have to deal with him. But అటువంటి ఎక్స్పీరియన్స్ అన్ని దేశాలు కూడా ఉన్నాయి కదా. BJP ecosystem largely wanted Trump, though you are not decisive. మీ వల్ల అయిందని అంటలేను. సో ట్రంప్ కావాలని అయితే కోరుకున్నారు, కానీ అట్లీస్ట్ ఈజ్ ప్రూవింగ్ టు బి డిజాస్టర్. ట్రంప్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ట్రంప్ డిజాస్టరా కాదా అనేది ఏమంటే ఓవర్ నెక్స్ట్ 3-4 days వీ విల్ నో. అంటే ఫైనల్లీ ఏం అవుట్కమ్ వస్తుంది రిలేషన్షిప్లో అని చూడాలి. ట్రేడ్ అగ్రిమెంట్ ఎలా అవుతుంది, ఏమవుతుంది. బట్ యూ మస్ట్ రిమెంబర్ వీఆర్ స్టాండింగ్ అవర్ ఫీట్. మనము ఒప్పుకోవట్లే. ఆ ట్రేడ్ అగ్రిమెంట్లో మన మీద చాలా ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశారు. మన బ్రిక్స్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. వస్తేనే మీతో ట్రేడ్ చేసుకుంటామని. వీ డిడ్ంట్ సరెండర్, వీ డిడ్ంట్ బకల్. సో మనం వీఆర్ స్టాండింగ్ అవర్ గ్రౌండ్. సో లెట్ us see what happens. ట్రంప్ ఒక విశేషమైనటువంటి పర్సనాలిటీ, విశేషమైన క్యారెక్టర్. విచిత్రమైన పర్సనాలిటీ. అలా మీకు అన్ని సమయాల్లో మనకి వ్యవహారం చేశాం కదా అందరితోటి. మరి గతంలో పాకిస్తాన్ లో చేసినాము. కానీ ట్రంప్ మావరిక్ అంటారు కానీ అల్టిమేట్లీ ఇట్స్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికన్ సుప్రమసీ. చైనా వాడికి చైనా సుప్రమసీ కోరుకుంటాడు, రష్యా సుప్రమసీ కోరుకుంటాడు. హౌ డు వి నావిగేట్ దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ద పాయింట్ తప్ప. అంతే. సో దాంట్లో మనం కేర్ఫుల్గా ఉన్నాము, అది నేను చెప్తున్నా. అంటే ఫైనల్లీ మన ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ అలైన్ అవుతాయో చూసుకోవాలా. వీ హ్యావ్ టు నావిగేట్.